హాయ్ అండి. ఈరోజు వీడియోలో మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది. అలాంటి మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఉంటే రోట్లో లేదంటే మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రబ్బలు పొట్టుతో సహా వేసేయండి. దంచితేనే బాగుంటుంది మిక్సర్లో వేసే కంటే కూడా. వీటిని కచ్చాబద్దాగా నూరుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. చూడండి, ఇలా బరకగా నూరుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకున్నవి వేసి వేయించండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించండి. ఇందులో పండు టమాటా పెద్దది అయితే 1, చిన్నవి అయితే 2 ముక్కలుగా చేసుకున్నవి వేసి పైన తోలు సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. నిమ్మకాయంత సైజు చింతపండు నుండి తీసిన 1/2 లీటర్ చింతపండు పులుసును వేయండి. ఇందులో కచ్చాబద్దాగా నూరిన మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమం, 3 రెబ్బలు కరివేపాకు, గుప్పెడి కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ ఇంగువ తప్పకుండా వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇరవై నిమిషాల పాటు మరగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. ఆపై స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మిరియాల చారు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.